Mm-hmm. 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 Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? My strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite, or find a nightclub for the end of the night, And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? గింజకి స్ప్రౌటింగ్ వస్తుంది అనమాట. చాలా టైట్గా పెడితే ఏమవుతుందంటే ఎక్కడైతే గాలి వస్తుందంటే పైన ఓన్లీ పైన ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ ఓన్లీ ఈ పార్ట్కి మాత్రమే స్ప్రౌటింగ్ వస్తుంది. టైట్గా పెట్టామంటే లోపల స్ప్రౌటింగ్ రాదనమాట. సో నేను ఇందాక చూపించాను కదా, ఇట్లా క్లాత్ ముట్టుకొని చూస్తే కొంచెం స్పేస్ ఉండాలి మనకి. సో స్పేస్ వస్తే అప్పుడు అన్నిటికీ స్ప్రౌటింగ్ వస్తుంది. సో ఇది ఆఫ్టర్ 24 hours నాకు ఇట్లా మంచిగా స్ప్రౌటింగ్ వచ్చిందనమాట వీటికి. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం డైరెక్ట్, అంటే ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కదా స్ప్రౌటింగ్ వచ్చిన తర్వాత కూడా. సో ఒక 2 hours మంచిగా వచ్చిన ఎండలో అయితే ఒక 2 hours డ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము వీటిని కడాయి పెట్టుకొని కడాయిలో ఫ్రై చేసుకోవాలి. ఒక మంచి అరోమా వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు. అండ్ ఇవి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఇవి కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను కడాయిలో వేసి ఇది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్విమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోతాయి, కానీ రాగులు తొందరగా ఫ్రై అవ్వవు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాగులు ఎప్పుడూ చూడడానికి చిన్నగా ఉంటే తొందరగా కుక్ అవుతుంది అనుకుంటాం, కానీ అవి కుక్ అవ్వడానికి చాలాసేపు పడుతుంది. సో అది మనం ఒకసారి చెక్ చేసుకొని స్విమ్లోనే పెట్టుకొని కొంచెం పేషెన్స్ తోటి స్విమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు తెలిసిపోతుంది ఈ కలర్లో వస్తుంది. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, సో ఈ కలర్లో వచ్చిన తర్వాత మనము మిక్సీ వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇది మా అర్హాన్ కోసం చేస్తున్నాను కాబట్టి ఈజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అవ్వడానికి వస్తుంది. సో అందుకోసమే నేను ఇప్పుడు ఇంట్లోనే గ్రైండ్ చేస్తున్నాను. ఇంతకుముందు వెన్ హీ వాజ్ 6 months old అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఇది. సో ఆ టైంలో నేను ఏం చేసేదాన్ని అంటే
హాఫ్ కేజీ లేదంటే 1 కేజీ ఇట్లా పట్టించేదాన్ని. అది కూడా ఈ ప్రాసెస్ అంతా నేను చేసి ఉట్టి గ్రైండింగ్ పార్ట్ వచ్చేసి నేను బయట మిల్లో ఇచ్చేదాన్ని. ఎందుకు అంటే మనం ఇట్లా ఎంతసేపు చేసినా కూడా కొంచెం పొట్టు వస్తుందన్నమాట. అంత ఫైన్ పౌడర్ లాగా రాదు మనం మిక్సీలో చేస్తే. సో అందుకోసం అనేసి నేను గిర్నీ వాళ్ళకి ఇచ్చేదాన్ని. సో వాళ్ళు మెత్తగా పౌడర్ చేసి ఇస్తారు. సో ఆ టైంలో అతనికి అదే అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఆ ప్రాసెస్ చేసేదాన్ని. ఆ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ఓన్లీ గ్రైండింగ్ పార్ట్ ఒక్కటి నేను బయట ఇచ్చేదాన్ని అంతే. సో ఇప్పుడు అర్హాన్ పెద్దగా అయిపోయాడు కాబట్టి నేను ఇంట్లోనే గ్రైండ్ చేసి ఇట్లా 2-3 సార్లు జల్లెడ పట్టుకుంటున్నాను. మళ్ళీ పైన పొట్టు మళ్ళీ మిక్సీ వేస్తున్నాను. సో అట్లా ఒక 2-3 టైమ్స్ చేసిన తర్వాత నాకు ఇట్లా మెత్త పౌడర్ వస్తుంది. సో ఈ పౌడర్ ఈ కన్సిస్టెన్సీ నాకు చాలు అనిపించి ఇప్పుడు ఫర్ హిజ్ ఏజ్ నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి మా అర్హాన్ కొత్త గేమ్ నేర్చుకున్నాడు అనమాట. హెడ్ని తన టోస్కి టచ్ చేసే గేమ్. సో అది చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం దీనికి. సో ఏంటంటే ఫస్ట్ మనకి ఒక సరిపడని నీళ్ళు, నేను కరెక్ట్ కొలతలు చెప్పలేను దీంట్లో, ఒక 2 స్పూన్స్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని చెప్పొచ్చు. సో 2 స్పూన్స్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అండ్ ఈ పౌడర్ని కూడా డైల్యూట్ చేయడానికి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకొని పెట్టుకోవాలి. మీ బేబీ ఒకవేళ 6 మంత్స్ ఇప్పుడిప్పుడే సాలిడ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే 1 స్పూన్ సరిపోద్ది వాళ్ళకి. సో అర్హాన్ 2 ఇయర్స్ కాబట్టి నేను అతనికి 2 స్పూన్స్ పెడుతున్నాను. అంటే వాళ్ళు తినే కెపాసిటీని బట్టి మీరు తీసుకోండి. అంటే ఎన్ని స్పూన్లు వేయాలి, ఎంత క్వాంటిటీ అనేది మీ పిల్లలు తినే కెపాసిటీని బట్టి డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను 2 స్పూన్స్ తీసుకున్నాను కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసి దీన్ని డైల్యూట్ చేస్తున్నాను. ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా డైల్యూట్ చేసుకొని ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లో వేసేసి దీన్ని కంటిన్యూస్గా స్టేర్ చేస్తూనే ఉండాలి. వాటర్ మరిగేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, కానీ తర్వాత మనం కుకింగ్ ఈ మిక్చర్ ఏదైతే ఉందో ఇది వాటర్లో వేసిన తర్వాత మనం స్విమ్లో చేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈజీగా ఇది ఉండలు కట్టేస్తుంది. చూస్తారా ఇక్కడ నేను ఒక 2 సెకండ్స్ కూడా కాలేదు, ఉండలు కట్టేసింది. సో నేను కంటిన్యూస్గా స్టేర్ చేస్తూనే ఉన్నా దీన్ని. అండ్ ఆ లంప్స్ని కూడా కొంచెం డైల్యూట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఒక 7 to 8 minutes, లైక్ 7 to 10 minutes అట్లా అప్పటి వరకు కొంచెం కుక్ చేస్తే మంచిగా కుక్ అవుతుంది అండ్ పిల్లలకి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో కంటిన్యూస్గా స్టేర్ చేస్తూ కుక్ చేయండి. అండ్ దీంట్లో ఒకవేళ మీ బేబీ సాల్ట్ అంటే మీ బేబీకి సాల్ట్ స్టార్ట్ చేశారు అంటే ఆఫ్టర్ 1 year మీరు సాల్ట్ ఆర్ షుగర్ ఏదన్నా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కదా. సో మా అర్హాన్ ఏంటి అంటే తను స్వీట్ తినడు అనమాట ఎక్కువ. సో ఎక్కువ కాదు, స్వీట్గా ఏదన్నా ఉంటే ఒక బైట్ లేదా 2 బైట్లు, ఆ తర్వాత తను తీసుకోడు. సో అందుకనే నేను ప్రతి దాంట్లో సాల్ట్ వేస్తాను అనమాట. సో దీంట్లో కూడా సాల్ట్ వేసాను కొంచెం. అండ్ జీరా పౌడర్ ఈజ్ మ్యాండేటరీ. చాలామంది అవసరం లేదు అనుకుంటారు, కానీ ఇది రాగి అనేది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి మనకే టైం పడుతుంది. అంటే మనం ఒక గ్లాస్ రాగి జావలాగా చేసుకొని తాగినా కూడా మనకది ఒక పూట మనం తినకపోయినా మనకి అది సరిపోతుంది అనమాట. సో ఇది కొంచెం డైజెషన్కి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి దీంట్లో కొంచెం జీరా పౌడర్ వేస్తే పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాను.
ఒకవేళ మీ పిల్లలు కానీ స్వీట్ తింటారు అంటే షుగర్ అట్లా వేయకుండా డేట్స్ ఉంటాయి కదా, సో డేట్స్ని కొంచెం మెత్తగా చేసేసి ఆ ప్యూరీని దీంట్లో కలిపేసి, అంటే ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఆ ప్యూరీ కలపాలి. సో ఆ ప్యూరీని కలిపేసి కూడా మీరు ఫీడ్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఏదైనా ఫ్రూట్ పెట్టాలనుకుంటున్నారు దీంతో, అంటే ఇప్పుడు మ్యాంగో సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో మీరు మంచిగా ప్యూరీ చేసేసి దీంట్లో కలిపేసి పెట్టేయచ్చు. అండ్ ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా లైక్ బనానా, ఏదన్నా మంచిగా స్మాష్ అయిపోయేటివి అలాంటి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మీరు కలిపి పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది చాలా హెల్దీ, పిల్లలు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినలేరు కాబట్టి సో నేను ఇలా పౌడర్ చేసి పెడతాను అనమాట. సో అందరూ చెప్తారు అన్నీ కలిపి ఒకటేసారి పౌడర్ చేసేసి పెట్టేసేస్తే అయిపోతుంది కదా అనేసి, కానీ మన పిల్లలకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది మనం ఇండివిజువల్గా ఫస్ట్ టెస్ట్ చేసి ట్రై చేసి వాళ్ళకి అది నచ్చుతుంది అండ్ వాళ్ళకి అది పడుతుంది, వాళ్ళకి ఎలాంటి రియాక్షన్ జరగట్లేదు అన్నప్పుడు మాత్రమే మీరు అన్నీ కలిపి పెట్టచ్చు. అంటే నేను అర్హాన్కి ఇవన్నీ పడతాయి, బట్ స్టిల్ నేను సపరేట్గానే పెడతాను. సో ఫస్ట్ నేను ఏం వేసానంటే పంకిన్ సీడ్స్ వేసాను, పంకిన్ సీడ్స్ పౌడర్, నెక్స్ట్ బాదం పౌడర్, ఇది కాజు పౌడర్ ఇప్పుడు వేస్తుంది నేను కాజు పౌడర్. సో నేను పంకిన్ పౌడర్ ఒక స్పూన్ వేసాను, బాదం పౌడర్ కూడా ఒక స్పూన్ వేసాను, కాజు పౌడర్ ఎందుకు 2 స్పూన్స్ వేసానంటే మా అర్హాన్కి అది కొంచెం నచ్చుతుంది అన్నమాట దాని ఫ్లేవర్. సో కాజు ఫ్లేవర్తో ఏం పెట్టినా కొంచెం ఎక్కువ తింటాడన్న ఉద్దేశంతో నేను 2 స్పూన్స్ వేసాను ఇది. అండ్ నెక్స్ట్ నేను పిస్తా పౌడర్ వేస్తాను ఇప్పుడు. సో మా అర్హాన్కి ఇప్పటి వరకు అయితే ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం నచ్చినాయి. సో ఫిగ్ ఇంకా డిఫరెంట్ ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా ఉంటాయి, ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు నాకు. సో ఇంకా తనకి డేట్స్ కూడా అంత ఇష్టంగా తినడు. సో అందుకోసమే నేను ఇంకా వేరేవేవి ఇప్పుడే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 4 డ్రై ఫ్రూట్స్ పౌడర్ మాత్రమే ఇస్తాను. సో ఈ పౌడర్ని కూడా ఎలా చేసుకున్నానో నేను ఎలా చేసుకున్నానో మీకు వీడియో కావాలంటే చెప్పండి కమెంట్స్లో, నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ దీన్ని కూడా కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే దీంట్లో కూడా ఏమన్నా లమ్స్ ఉంటే మళ్ళీ వేడి పారేజ్ పోసిన తర్వాత, రాగి పారేజ్ పోసిన తర్వాత ఇది అంత ఫైన్గా మనం కలుపుకోలేమన్నమాట, ఇది లమ్స్ కట్టేస్తుంది. సో అందుకని కొంచెం లైట్గా వాటర్ వేసేసి ఇది కూడా నీట్గా లమ్స్ లేకుండా కలిపేసుకున్నాను మొత్తం. సో ఇట్లా నీట్గా కలిపేసుకున్న తర్వాత నేను దీంట్లో రాగి పోరేజ్ కుక్ అయిన తర్వాత అది వేసేసి మంచిగా కలిపేసి అర్హాన్కి ఫీడ్ చేస్తాను. ఒకవేళ మీరు వాటర్ కాకుండా ఇంకేమన్నా వేయొచ్చా, మిల్క్ వేయొచ్చా అని అడిగితే, మిల్క్ నేను ఇప్పటి వరకు అర్హాన్కి ఇంట్రడ్యూస్ చేయలేదు. సో నేను కర్డ్ ట్రై చేశాను. సో కర్డ్ ఈజ్ ఆల్సో గుడ్, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా, సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. సో ఇది ఇంత థిక్ కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం షిఫ్ట్ చేసి మంచిగా కలిపేసుకుందాం.
సో ఇది మంచిగా కలిపేసి నేను కొంచెం చల్లగా అవ్వడానికి కింద ప్లేట్లో వాటర్ వేసి పెట్టాను. సో ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు అర్హాన్కి ఫీడ్ చేద్దాం. సో హియర్ వి గో, అర్హాన్కి ఫీడ్ చేస్తున్నాము. సో ఇలా కనుక మీ పిల్లలకి చేసి పెడితే మంచిగా తింటారు, హెల్తీగా కూడా ఉంటారు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి ఇంకా బేబీ ఫుడ్స్ కావాలి అంటే ఆర్ ఎనీ అదర్ ఫుడ్స్ కావాలన్నా ప్లీజ్ డూ లెట్ us know in the comment section. Thank you for watching this video till the end. Stay tuned. Bye.